నమస్తే టీవీ ట్రిబుల్ 9 న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మున్సిపాలిటీలో అవిశ్వాసం వీగిపోయినట్లుగా తెలుస్తోంది. అవిశ్వాస తీర్మానం పెట్టినటువంటి కౌన్సిలర్ శిబిరం నుండి ఇద్దరు కౌన్సిలర్లు అవిశ్వాసానికి గైర్హాజరు కావడంతో అవిశ్వాస తీర్మానం మధ్యాహ్నానికి వాయిదా పడినట్లయింది. కానీ ఆ ఇద్దరు కౌన్సిలర్లు మధ్యాహ్నానికైనా వస్తారా లేదా అని తెలియాల్సి ఉంది. ఏదైతేనేం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మున్సిపాలిటీలో పెట్టిన అవిశ్వాసం వీగిపోయినట్లుగా జనం పేర్కొంటున్నారు. కాగా అవిశ్వాస తీర్మానానికి 15 మంది కౌన్సిలర్లు హాజరైనట్లుగా తెలుస్తుంది. ఇద్దరు కౌన్సిలర్లు ఉంటే అవిశ్వాసం పెట్టడానికి సరైన కోరం ఏర్పడుతుంది. కాగా ఇద్దరు కౌన్సిలర్లను ఒకరు సిపిఐ పార్టీ కౌన్సిలర్ 23వ వార్డు కుమ్మరి రవీందర్ కాక ఇంకో కౌన్సిలర్ 3వ వార్డుకు చెందిన కొక్కు నాగేశ్వరరావు ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్గా కూడా ఈయన పనిచేసి ఉన్నారు. అయితే వీరిద్దరూ గైర్హాజరు అవ్వడంతో అవిశ్వాస తీర్మానం వీగినట్లయింది. అవిశ్వాస తీర్మానానికి 17 మంది కోరం కంపల్సరీ కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మున్సిపల్ కార్యాలయ సమావేశం ప్రయత్నం చేశారు. ఎవరైతే సమావేశానికి హాజరయ్యే అసంతృప్త అసమ్మతి కౌన్సిలర్లను ఒకసారిగా ఇల్లెందు మున్సిపాలిటీ ప్రస్తుతం వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ 9 న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు.